అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో ఉన్నారు జిఎన్ సాయిబాబా, ఆయన సతీమణి వసంతకుమారి. ఆయనతోనే మాట్లాడదాం. సాయిబాబా గారు, ఈ మధ్యకాలంలో అర్బన్ నక్సలైట్ అనే మాట బాగా ప్రముఖంగా వినిపిస్తోంది. నిజంగా అర్బన్ నక్సలైట్లు పెరిగారా? అసలు ఏంటి దానికి అర్థం ఏంటి? మరి తప్పనిసరిగా పెరిగారు కదా. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అర్బన్ నక్సలైట్, రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్, వాళ్ళిద్దరూ కూడా టుకుడే గాంగ్ లీడర్స్. మరి ఇక కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులే అర్బన్ నక్సలైట్లు అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళకి ఫాలోయింగ్ అందరూ కూడా అర్బన్ నక్సలైట్సే కదా. తప్పనిసరిగా పెరిగారని నేను అనుకుంటున్నాను. సంఖ్యలో తప్పనిసరిగా పెరిగారు కదా. మరి అది ఎవరెవరు అర్బన్ నక్సలైట్స్? చాలామంది ఉన్నారు ఇప్పుడు. అంటే ప్రతిపక్షాల్లో ఉన్న అందరూ కూడా, అఖిలేష్ యాదవ్ కూడా అర్బన్ నక్సలైట్. ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళలో 1/3 అర్బన్ నక్సలైట్స్. అంటే కాదు, నగరాల్లో ఉంటూ వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తూ ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరూ నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నారనే వాదనతో అంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ, అదే అరవింద్ కేజ్రీవాల్లే అర్బన్ నక్సలైట్ అయినట్టు వాళ్ళు ఎందుకు చేయరండి నక్సలైట్కి సపోర్ట్? మరి ఇక వాళ్ళని ఫాలో అయిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు అందరూ చేస్తున్నట్టే కదా లెక్క. ఈ మధ్య హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడుతూ 2026 నాటికి దేశంలో కంప్లీట్గా నక్సల్స్ లేకుండా చేస్తామని అన్నారు. నిజంగా అలా జరుగుతుందా? చూద్దాం చరిత్రలో ఎటువైపు. అంటే మీకు అట్లాంటి పరిస్థితి నాకు అనిపిస్తుందా? నక్సల్ మూవ్మెంట్ పూర్తిగా అంతమైపోయే. అంటే నా చిన్నప్పటి నుంచి మాట వింటూనే ఉన్నాను. అంటే నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు, కనీసం 15 సంవత్సరాల వయసు నుంచి నేను వింటున్నాను అన్నమాట. జలగాం వెంగళరావు మాట్లాడారు, అనేక మంది రాజకీయ నాయకులు మాట్లాడారు, ముఖ్యమంత్రులు మాట్లాడారు, ప్రధానమంత్రులు మాట్లాడారు. ఈ మాట నేను వింటూనే ఉన్నాను. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాకముందు మీకు వాతావరణంలో, అంటే ప్రజాస్వామిక వాతావరణంలో తేడా ఏమైనా కనిపిస్తుందా? తప్పనిసరిగా ఒక వాతావరణం ఉంది. అలా అని అంతకుముందు కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ కుటుంబంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, లేదా బీజేపీ కూటమిలో ఉన్న ప్రభుత్వాలు కానీ పాలసీస్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేదు. అదే పాలసీస్ రెండు పార్టీలు లేదా 2 పార్టీల కూటమిల ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి. ఏ పాలసీస్ కారణంగా ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా వెనకబడుతుందో, కుప్పకూలిపోతుందో, సంక్షోభంలోకి వస్తుందో అదే పాలసీస్ కొనసాగిస్తున్నారు. కానీ దేశంలో ఉన్న హక్కులకు సంబంధించిన విషయంలో, నిర్బంధానికి సంబంధించిన విషయంలో, ఫాసీకరణ లేదా ఫ్యాసిజైజేషన్ విషయంలో చాలా తేడా ఉంది. అంటే కాంగ్రెస్ తక్కువ స్థాయిలో అది కనపడేటట్టుగా చేయడం అయితే, బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలనలో అలాంటి కొన్ని సున్నిత అంశాలను లెక్కించకుండా ఒక అగ్రెసివ్గా, ఒక ఉధృతంగా అణిచివేత, హక్కుల గురించి గౌరవించకపోవడం, లేకపోతే వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, పాలసీస్ వ్యతిరేకించిన వాళ్ళని అందరినీ కూడా నిర్బంధానికి గురి చేయటం, ఇవి ఎక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయి. కానీ బేసిక్గా రెండింటిలోంచి కూడా మనం చూసినట్లయితే పాలసీస్ విధానంలో డిఫరెన్స్ కనిపించట్లేదు. మనం ఈ మధ్యకాలం చూసాం, ఉత్తర భారతదేశంలో రైతుల ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అట్లనే సిఏఏకి వ్యతిరేకంగా విద్యార్థులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వాటిని అడ్డుకోగలిగారు. అంటే ఇదేమన్నా మీకు ప్రజాస్వామిక వాతావరణానికి నిదర్శనంగా కనిపిస్తుందా? అంటే ఈ 10 సంవత్సరాల్లో ఎంత నిర్బంధం వచ్చినప్పటికీ కూడా అంతే పెద్ద ఉద్యమాలు కూడా వచ్చాయి. మీరు చెప్పినట్టుగా రైతుల ఉద్యమం అనేది అది ఉత్తర భారతదేశానికి చాలా వరకు పరిమితమైనప్పటికీ కూడా అది ఒక మాస్ మూమెంట్. అంటే ఒక విస్తృతమైన రైతాంగం, ప్రజలు పాల్గొన్న ఉద్యమం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అలాగే ఈ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్కు సంబంధించిన దాంట్లో కూడా అన్ని రకాల ప్రజలే పాల్గొన్నవి. ఒక చట్టానికి వ్యతిరేకంగా అంత పెద్ద ఎత్తున మొబిలైజేషన్ జరిగినది. అలాగే ఆ చట్టం మమ్మల్ని మాత్రమే అది ఎఫెక్ట్ చేస్తుంది అని కాకుండా, అలా ఎఫెక్ట్ చేయదనుకున్న సెక్షన్లు కూడా అందులో భాగమయ్యడం, అది కూడా ఒక పెద్ద మాస్ మూమెంట్. ఆ 2 మూమెంట్సే కాకుండా ఇక్కడ ఒక పక్క నుంచి ఆదివాసీ ఉద్యమాలు నడుస్తున్నాయి, దళిత ఉద్యమాలు నడుస్తున్నాయి, విద్యార్థుల ఉద్యమాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగానికి వ్యతిరేకంగా, ఈ అగ్నివీరులకు సంబంధించిన వ్యతిరేకంగా
ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అని రద్దు చేసే దానికి ఒక సంక్షోభం అనేది ఉంది. అన్ని రకాల సెక్షన్లు అన్ని చోట్ల అనేక చోట్ల అనేక సందర్భాల్లో ఉద్యమాలుగా కదులుతున్న సందర్భం, ఎంత నిర్బంధం ఉన్నప్పటికీ కూడా మనం ఈ 10 సంవత్సరాల్లో చూసాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.